ఏసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి ఒక ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చ నిజమేనేమో అనేటువంటి ఒక రీతిలో ఇవాళ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ గనక 90% సీట్లే గనక నిజంగానే వాళ్ళకు వచ్చినట్టయితే శాసనసభ ఎన్నికల్లో ఇవాళ కనీసం మాకు 90 సీట్లు కూడా రావద్దు సర్పంచ్లు మాకు ఇవాళ. వి షుడ్ నాట్ విన్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ సర్పంచెస్. అయినప్పుడు కూడా 1/3 సీట్ పోటీ జరిగిన వాటిలో 1/3 సీట్లు మేము గెలిచినాం అంటేనే శాసనసభ ఎన్నికల్లో ఏదో అవకతవకలు జరిగినాయి అనేటువంటి ఒక ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చకి వాళ్ళ ఊతమిచ్చేటువంటి ఫలితాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. బెదిరించిండ్రు. వాస్తవానికి 1800 గెలిచిన దాంట్లో కూడా ఇంకొక విషయం, చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలమైనటువంటి ఒక నాయకులను గ్రామాల్లో నుండి గుంజుకొని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పెట్టడంతో గెలిచిండ్రు తప్ప అది సొంత బలంతో కాదు. ఈ గెలుపు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి ఊతమిచ్చినటువంటిది. ఆ ఊతం ఇవ్వడానికి తోడ్పడ్డటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పల్లెలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండో దశను కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 25వ తారీఖు నాడు, తర్వాత 31వ తారీఖు నాడు కూడా రెండో దశలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఏ ఉత్సాహంతో ఇవాళ మొదటి దశలో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసిండ్రో ఇవాళ వచ్చిన ఈ గెలుపుకు ఆధారం చేసుకొని ఇంకా బలంగా పనిచేయాలని చెప్పని, తప్పనిసరిగా కాంగ్రెస్కు మంచి రోజులు మళ్ళా రాబోతున్నాయని చెప్పని విశ్వసిస్తూ పనిచేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకొకటి చివరిగా ఒక అంశం, నిన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ట్యాంపరింగ్ జరిగింది, హ్యాకింగ్ జరిగింది అని చెప్పని ఏదైతే సయ్యద్ సుజా అనేటువంటి ఒక వ్యక్తి లండన్లో ఏదైతే హ్యాకథాన్ నిర్వహించి 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ తప్పిదాలకు పాల్పడ్డదని చెప్పని, తర్వాత 2018 ఎన్నికల్లో కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ తప్పిదాలకు పాల్పడ్డది, హ్యాకింగ్ జరిగింది అని చెప్పని అయితే చెప్పినట్టు నేతృత్వంలో మేం ప్రభుత్వానికి, తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల కమిషన్కు చేతులెత్తి నమస్కరించి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలకు ప్రజాస్వామ్యం మీద గౌరవం పోయేటువంటి ఒక రీతిలో ఇంత పెద్ద ఎత్తున అపవాదులు వస్తున్నట్టు ఈ తరుణంలో ఇమ్మీడియట్గా బ్యాలెట్ పేపర్ను ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఒక వెసులుబాటు కల్పించాలని చెప్పని, 2018 ఎన్నికల్లో కూడా చాలామంది మేము కూడా రిటర్న్గా ఎలక్షన్ కమిషన్ వారికి, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్కు చాలామందికి సబ్మిట్ చేసినాం. అయ్యా మీరు 100% వీవీపీఏటీ స్లిప్స్ని కౌంట్ చేయండి అని చెప్పని. మా యొక్క విజ్ఞప్తులు కూడా బేఖాతరు చేసినారు. కాబట్టి ఇప్పటికైనా మా విజ్ఞప్తులను ప్రాతిపదికగా చేసుకొని వీవీపీఏటీ స్లిప్స్ను కౌంట్ చేయాలని చెప్పని, బ్యాలెట్ పేపర్లను రీఇంట్రడ్యూస్ చేసేటువంటి ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని చెప్పని, చాలా పెద్ద ఎత్తున ఇందులో గోపీనాథ్ ముండే గారి మర్డర్ కేసు సంబంధించి, గౌరీ లంకేష్ సంబంధించిన మర్డర్ కేసు కూడా ఈవీఎంకు లింక్ ఉందని చెప్తున్నట్టుగా నేతృత్వంలో పెద్ద గూడు పుటాణి జరిగినట్టుగా దీంట్లో వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఈవీఎంలపై జరుగుతున్న